చెప్పురా, మళ్ళీ మొదలెట్టావా? మీ తమ్ముడికి ఎప్పుడు ఏ పెళ్లి సంబంధం వచ్చినా ముందు నీ ఒళ్ళు మండిపోద్ది, ఆ తర్వాత ఫోటో మండిపోద్ది. మా కంపెనీకి ఇన్కమ్ కూడా ఉంటుంది. ఇలా ఆఫీస్ టైంలో టైం పాస్ చేస్తే నీ టేబుల్ పైన ఊస్టింగ్ లెటర్ ఉంటుంది. అర్థమైందా? ఐఎమ్ సారీ సార్. ఏంటి ఫీల్ అవుతున్నావా? ఇది నీ కామనే కదా. ఈ పాటి కాలింగ్ బెల్ మోగాలే. అదిగో బెల్ మోగింది. అదిగో నిన్నే బాస్ పిలుస్తున్నారు, వెళ్ళు. ఏం మే ఐ కమ్ ఇన్ సార్? ఎస్, కమ్ ఇన్. రే పార్దు, ఒక్కసారి ఇలా రారా. వాట్? బాసుని పట్టుకుని రారా అంటావా? రారా ఏంట్రా? రారా ఏంట్రా? బే కూడా అంటాను. ఏంట్రా ఇందాక స్టాఫ్ ముందు ఓవర్ చేస్తున్నావు? 31st కి జీతం ఇస్తున్నాను, కనీసం ఒక్కరోజైనా సిన్సియర్గా పనిచేయమంటావా? ఐషు, నువ్వు నాకు చిన్నప్పటినుంచి ఫ్రెండ్వే. ఏదో సరదాగా ఆట పట్టించాను. రేయ్, నువ్విలా ఆట పట్టిస్తావనేరా నీ దగ్గర జాబ్ చేయనని చెప్పాను. నువ్వే నా కాళ్లు పట్టుకొని ఎంఎన్సీ కంపెనీలో నా చేత జాబ్ రిజైన్ చేపించావు. ఐషు, నిన్నలా తిడుతుంటే నువ్వు నా ముందు తలదించుకుంటే ఆ థ్రిల్లే వేరు తెలుసా? సంతోషించాం కాని ఇంతకా అమ్మాయి సంగతేం చేశావు? ఏ అమ్మాయి? నటించకురా. నీకు పెళ్లి సంబంధం వస్తే ఆంటీ వాళ్ళు నాకు చెప్పకుండా ఉంటారా? ఐషు, నువ్వు ఈ విషయంలో ఇన్వాల్వ్ అవ్వకు. అసలు పెళ్ళనే బాండింగ్స్ పైన నాకు నమ్మకం లేదని నీకు తెలుసు కదా. బాబు, మళ్ళీ నీ సిద్ధాంతాలు మా మీద రుద్దకు. మమ్మీ డాడీలు బాధపడుతున్నారు. ఒక్కసారి వెళ్లి ఫార్మాలిటీ కోసమైనా ఆ అమ్మాయిని చూసిరా. ఏంటి వెటకారమా? అసలు పెళ్ళే వద్దంటుంటే పెళ్లి చూపులకు వెళ్ళమంటా? ఐషు, నీకు మళ్ళీ చెప్తున్నాను, నువ్వు ఏదైనా చెప్పు వింటా. అంతేకాని పెళ్లి చేసుకోమని మాత్రం చెప్పకే ప్లీజ్. పోరా, నువ్వు మారవు. ఏంటి తల్లి, అక్కడెక్కడో విసిరితే ఇక్కడికొచ్చి పడ్డావా? ఇదిగో, నువ్వు ఎవరో ఏంటో నాకు తెలీదు. నీకు మళ్ళీ చెప్తున్నాను, నీకు ఫ్రీడమ్ ప్రసాదిస్తున్నాను, స్వేచ్ఛగా ఎగిరిపో.
చూడు తల్లి, అసలు నీకు నాకు ఏ రిలేషన్ ఉందో నాకు అర్థం కావడం లేదు. ముందు నా ఇంట్లోకి ఫోటో రూపంలో వచ్చావు, తర్వాత నా కార్ సీట్లోకి వచ్చావు, ఆ తర్వాత నా ఛాంబర్లోకి వచ్చావు, ఇప్పుడు ఏకంగా నా జేబులోకి వచ్చావు. నేను నీకు ఫైనల్ గా చెప్తున్నాను, విను. నువ్వు నా వెంట పడద్దు పడద్దు పడద్దు. ఏంటి డిస్టర్బ్ చేశానా? పిన్ని, మళ్ళీ పుస్తకాలు ఒప్పించేశావా? పిన్ని ప్లీజ్ పిన్ని, పనులన్నీ చేశాకే రాత్రిపూట చదువుకుంటున్నాను. పిన్ని, అమ్మా, అక్కని చదువుకోనివ్వమ్మా ప్లీజ్. ఏయ్, నువ్వాగు. ఏవే అమూల్య, నువ్వు చదువు చదువు అంటుంటే 10th లోనే ఆపేయాలనుకున్నాను, కుదరలేదు. ఇంటర్లో ఆపేయాలనుకున్నాను, అప్పుడు అడ్డుపడ్డా కుదరలేదు. ఇప్పుడు డిగ్రీ. నువ్వు ఇలా చదివేస్తే ఎలాగే? అమ్మో, నీకేదైనా ఉద్యోగం వస్తే? అయ్యో ప్లీజ్ పిన్ని, నేను ఇంటి పనులు చేసుకుంటూనే డిస్టెన్స్ లో చదువుకుంటున్నాను. ప్లీజ్ పిన్ని, కాదనకు. అమ్మో అమ్మో, ఇలా దీపం పెట్టుకుని చదివిన వాళ్ళందరూ పెద్దవాళ్ళైపోయారు. నువ్వు కూడా వాళ్లలాగే పెద్దదానివైపోతే ఇంకేమైనా ఉందా? ఇక్కడ నాకు బట్టలు ఉతకాలి, గిన్నెలు తోమాలి,
ఇంటి పనంతా చేసి పెట్టాలి. నీ మట్టుకు నువ్వు చదువుకుని ప్రయోజకురాలివైపోతే మరి ఈ బండ చాకరీ అంతా ఎవరు చేస్తారే? అమ్మో అమ్మో, నేనుండగా నిన్ను పెద్ద చదువులు చదవనిస్తానా? ఆ? పిన్ని ప్లీజ్ పిన్ని, పిన్ని నీ కాళ్ళు పట్టుకుంటాను. నా పుస్తకాలు నాకు ఇచ్చే పిన్ని, ప్లీజ్ పిన్ని. పక్కింటి అమ్మాయి దగ్గర తెచ్చుకున్నాను, ప్లీజ్ పిన్ని. అమ్మా ప్లీజ్ అమ్మా, అక్కకి ఆ పుస్తకాలు ఇచ్చేయమ్మా. ఏయ్, నువ్వు నోర్మి. పిన్ని పిన్ని ప్లీజ్. ఏయ్, వదలమన్నానా? వదులు. పిన్ని ప్లీజ్, ఇంకెప్పుడు చదువుకోను పిన్ని. వదులు. ఈ పుస్తకాలు తిరిగి వాళ్ళకి ఇచ్చేస్తాను. వదలమన్నానా? ఇంకా చదువుకోను పిన్ని ప్లీజ్. ఏయ్, ఆగు. ఆగవే. అమ్మా అమ్మా ఆగవే. ఆగు. అమ్మా ఆగు. అమ్మా పిన్ని వదలవే. పిన్ని వదులు. వదులు. పిన్ని అమ్మా వదులు. అమ్మా ఇచ్చేయమ్మా పిన్ని ప్లీజ్ అమ్మా ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. వద్దమ్మా చిప్పకమ్మా. అమ్మా అమ్మా వద్దమ్మా. అమ్మా ఆగవే. ఇచ్చేసేయమ్మా. అమ్మా ప్లీజ్ అమ్మా. వదలవే. వదులు. పిన్ని అమ్మా ప్లీజ్ అమ్మా. అమ్మ అక్క పుస్తకాలు. ఏయ్, నిన్ను నోరు మూయమన్నానా? నీ బాబు దగ్గర బోల్డంత బ్యాంక్ బ్యాలెన్స్ ఉంది కదా, కొత్త పుస్తకాలు కొనిమ్మను. దరిద్రపు మోక, దరిద్రపు మోక అని. భానుమతి, ఏంటిది? పుస్తకాలు ఎందుకు ఇలా చించేశావు? అయ్యా, నా మొగుడు గారైన శ్రీ 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 సాగి రామకృష్ణవర్మ గారు ఇంట్లో అరిగిపోయిన టేప్ రికార్డర్లా ప్రతిసారి చెప్పింది చెప్పడం నా వల్ల కాదు. ఇది బాగుపడి దర్జాగా ఉంటే నేను ఓర్వలేను. నీ వల్ల నా జీవితం ఎలా నాశనమైందో నా వల్ల దీని జీవితం కూడా చెడిపోవాలి, అంతే. నువ్వు రావే. అమ్మా
అమ్మాయి బాగా నచ్చింది. నాకు నచ్చింది, అందుకే పెళ్లి చేసుకోను అన్నాను. పార్దు, జోక్ చేసింది చాలు. నేను సీరియస్ గా మాట్లాడుతున్నాను. నేను సీరియస్ గానే మాట్లాడుతున్నాను. అసలు నువ్వు ఈ అమ్మాయి ఫోటో తీసుకొచ్చినప్పుడే నాకు విషయం అర్థమైంది. నీకు ముందే చెప్తున్నాను ఐషు, నా పెళ్లి విషయంలో నువ్వు మా వాళ్ళకి సపోర్ట్ చేయొద్దు ప్లీజ్. సపోర్ట్ అంటావేంట్రా? పెళ్లి చేసుకోకుండా ఎన్నాళ్ళుంటావ్? సరే సరే, పాపం ఆంటీ బాధపడుతుందిరా. పెళ్లి చేసుకుంటే నేను బాధపడతానా? అయినా అమ్మ కోసం నాన్న కోసం నాకు నచ్చని పనులు చేయమంటావేంటి ఐషు? అయినా నాకు ఈ మ్యారేజెస్ పైన, మ్యారేజ్ అనే సిస్టమ్ పైన నమ్మకం లేదని నీకు నంబర్ ఆఫ్ టైమ్స్ చెప్పానా? దయచేసి నన్ను ఫోర్స్ చేయొద్దు. రే పార్దు, ఆంటీ గురించి ఆలోచించు. పాపం ఆవిడ బాధపడుతుంది. ఐషు, నువ్వు మా మదర్ గురించి ఆలోచించబట్టినా సరే, కనీసం మీరందరూ కొంచెమైనా నా గురించి ఆలోచించారా? నాకు ఈ పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు. దయచేసి నా బాధను అర్థం చేసుకోండి. పెళ్లి చేసుకోమని ఎవరు చెప్పారా? ఆంటీ కోసం జస్ట్ పెళ్లి చూపులకు వెళ్లి అమ్మాయిని చూసి నాకు నచ్చలేదని చెప్పి, కనీసం అలాగైనా ఆంటీ సంతోషిస్తారు. ఏంటి, నీకు వెటకారంగా ఉందా? పెళ్లి చూపులకు వెళ్లి అమ్మాయి నచ్చలేదని చెప్తే పాపం ఆ అమ్మాయి ఎంత బాధపడుతుందో ఆలోచించావా? హలో హలో, అంత సీన్ లేదు. ఈ జనరేషన్లో ఫస్ట్ పెళ్లి చూపుల్లోనే ఆడపిల్లలకు పెళ్లవడం లేదు. వాళ్లకు వీళ్లు నచ్చాలి, వీళ్లకు వాళ్లు నచ్చాలి. ఆల్రెడీ లేడీస్ ఈ తతంగానికి మెంటల్గా ప్రిపేర్ అయి ఉన్నారు. మీ మదర్ కోసం ఒక్కరోజు తనతో పాటు వెళ్లి అమ్మాయిని చూసి నచ్చలేదని చెప్పేయ్. ఆ తర్వాత ఏదో ఒక విధంగా నేను మేనేజ్ చేస్తాను. ఏంటి నువ్వు మేనేజ్ చేసేది? ఈ మ్యాచ్ సెట్ అవ్వలేదని ఇంకొక మ్యాచ్ తీసుకొస్తారు మా వాళ్ళు. రే, నేను మేనేజ్ చేస్తానని చెప్తున్నాను కదా, నా కోసం వెళ్ళరా ప్లీజ్. ఆంటీ నాకు ఫోన్ చేసి ఏడుస్తుందిరా. ఒక్కసారి పెళ్లి చూపులకు అలా వెళ్ళి నచ్చలేదని చెప్పి ఇలా వచ్చేయ్, సరేనా? ఓన్లీ నో అని చెప్పి రావాలి, అంతే కదా? మా అమ్మ కోసం నీ కోసం ఈ పెళ్లి చూపులకు వెళ్తానా? బట్ ఆ అమ్మాయిని చూడకుండానే నో అని చెప్పేస్తానా? ఎంతకంటే ఎక్కువ నా దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేయకూడదు, ఓకే? ఓకేరా బాబు, నువ్వు పెళ్లి చూపులకు వెళ్తే చాలు. వెంటనే ఈ విషయం ఆంటీ వాళ్ళకి ఫోన్ చేసి చెప్పేస్తాను. రామకృష్ణ గారు, రామకృష్ణ గారు, నమస్కారం శాస్త్రి గారు. కబురు పంపితే నేనే వచ్చేవాడిగా. పర్వాలేదండి, రండి రండి. కూర్చోండి. కాఫీ టీ ఏమైనా తీసుకుంటారా? వద్దయ్యా, మీ అమ్మాయి అమూల్య ఎంతో అదృష్టవంతురాలండి. మీ రాజుల వంశం వారి సంబంధం అని చెప్పగానే వారికి మీ అమ్మాయి ఫోటో కూడా పంపానని చెప్పాను. వాళ్ళకి మీ సంబంధం చేసుకోవడం చాలా ఇష్టమేనని కబురు చేశారండి. ఎంత శుభవార్త చెప్పారు శాస్త్రి గారు. ఆ అబ్బాయి వాళ్ళకి అమ్మాయి చాలా నచ్చింది. రేపే అమ్మాయిని చూడ్డానికి వస్తామన్నారు. ఇక రేపు జరిగే ఏర్పాట్లన్నీ జాగ్రత్తగా దగ్గరుండి చూసుకోండి. ఇక నేను వెళ్ళొస్తాను. మంచిది శాస్త్రి గారు. మంచిది. వెళ్ళండి. వస్తాను. అమూల్య, అమూల్య, అమూల్య.
ఏంటమ్మా అలా చూస్తున్నావు? అమ్మా అమూల్య, శాస్త్రి గారు ఇప్పుడు వచ్చి ఏం చెప్పాడారో తెలుసా? నిన్ను చూసుకోవడానికి రేపు పెళ్లివారు వస్తున్నారంటమ్మా. నాన్న, ఎట్టెట్టా పెళ్లి సంబంధమా? ఏంటి, నీ కూతురికి పెళ్లి చేసి పంపించేద్దామని దేనికో పుట్టిందని తీసుకొచ్చి ఇన్నాళ్ళు ఇంట్లో పెట్టుకుంది చాలక ఇప్పుడు పెళ్లి చేసి అత్తారింటికి పంపిస్తావా? అమ్మా మేము ధర్మాపూర్ వెళ్ళాలమ్మా. ఈ టైంలో ఎవరూ ఆ దారిలో వెళ్లరు. ఆ దారి గుండా వెళ్తే అమ్మవారికి గుడి వస్తుంది. ఈ టైంలో ఆ గుడివైపు వెళ్ళిన వాళ్ళెవరూ బ్రతకలేదట.